సంఘంలో. ఆయన ఎప్పుడు కూడా మందు తీసుకుంటూ ఉంటాడు. ఒకరోజు మందు తీసుకొని అంటే త్రాగి మత్తుడై కాలువలో పడిపోతాడు. అప్పటికి నేను ఆ దారిని వెడుతూ ఆయన బయటకు తీసి వాళ్ళ ఇంటికి దిగబెట్టాను. ఆ విషయం నేను వాళ్ళ ఇంటి వాళ్ళతో కూడా చెప్పలేదు. అమ్మ ఇతనికి స్నానం చేయించండి అని చెప్పాను. ముందు ఆయన కావలసినవి ఏర్పాటు చేయి అని చెప్పేసి అప్పగించి వెళ్ళిపోయాను. మరుసటి వారం ఆదివారం వచ్చింది. చర్చిలోకి వచ్చి కూర్చున్నాడు. నేను అప్పుడు ఏం చేశానంటే, మన మధ్యన ఉన్నటువంటి ప్రసాద్ గారు ప్రార్థనలో నడిపిస్తారు అనగానే షాక్ అయిపోయాడు ఆయన. నేను త్రాగి కాలువలో పడితే కళ్ళారా చూసి మా ఇంటికి దిగబెట్టి నేను త్రాగాను అనే విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా మళ్ళా ఈరోజు నాకు ప్రార్థనకు అవకాశం ఇస్తున్నారు అయ్యగారని ఎంతో మురిసిపోయాడు. త్రాగడం ఆపేశాడు. ఒక మంచి పని చేయటం వలన ఒక వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడడం అనేదే నేరం. చూసిందే ఆ వ్యక్తి తప్పు చేస్తున్నాడని నువ్వు ఒకవేళ నీ కళ్ళారా చూసినా వెంటనే ఆయనకి వెళ్ళి చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ పరిస్థితిలో ఎవరేమి చెప్పినా ఆయన వినడు. అలాగే ప్రతి వాళ్ళని ప్రేమతో దేవుని సన్నిధికి తీసుకురండి.